మీరు హిందువుల్ని బ్లేమ్ చేసే కంటే ఒక పరంపర ఉండాలి సార్. మీకు మీ నాన్నగారు నేర్పింది సంస్కారం ఇప్పుడు మీకు వచ్చింది. నాకు మా నాన్నగారు నేర్పారు, వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న నేర్పారు. హిందువులకు ఇవన్నీ ఎవరు నేర్పాలి సార్? మీరు చెప్పింది 100% చెప్పలేదు. బట్ క్యాంట్ వి సీ ఏం జరుగుతుందని మనం గమనించట్లేదా? ఇప్పుడు మనకు తండ్రి తల్లిదండ్రులు చెప్పలేదు, అది ఒప్పుకున్నాం. వాళ్ళు చెప్పలేదు కదా అని కళ్ళు మూసుకుని కూర్చోం కదా. రేపొద్దున మన ఇంటికి ఎవరో వచ్చి మమ్మల్ని దూషిస్తుంటే మన తండ్రి నేను కొట్టొచ్చు అని చెప్పలేదు కాబట్టి రాయ్యా కొట్టు అంటామా? అనకూడదు కదా. సో ఏమవుతుంది, తెలివి ఏమైంది వీళ్ళకి? మన హిందూస్ ఇప్పుడు చూడలేదా? 58 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా. అక్కడ హిందూ ఎవరన్నా పిక్చర్లు తీసిపోయి ఏమైనా వర్షిప్ చేయొచ్చా? పాకిస్తాన్లో ఒకప్పుడు 16-17% హిందూస్ ఉన్నారు కదా, ఇప్పుడు 1000 కూడా లేరు. బంగ్లాదేశ్లో ఇప్పుడు మాకు 10 స్కూల్స్ ఉన్నాయి, బాల సంస్కార కేంద్రాస్ 10 ఉన్నాయండి. సో వీ హ్యావ్ వన్ స్వామీజీ హూ కండక్ట్స్ ఆల్ దీస్ థింగ్స్. మా వాళ్ళు 5 చచ్చిపోయారండి మొన్న లాస్ట్ 2 monthsలో. కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది. అంటే గొడవల అంటే బంగ్లాదేశ్లో అసలు ఎంత జరుగుతుందంటే మొత్తం ఇప్పుడు నువ్వు హిందూస్ని అందరినీ కోసేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఏది ప్రైమ్ మినిస్టరు అక్కడ నుంచి పారిపోయి మన ఇండియా వస్తే మనం ఇప్పుడు ఆ అమ్మాయికి రక్షణ ఇస్తున్నాం 2 months నుంచి. ఇప్పుడు అక్కడ ఒకప్పుడు 22% ఉండేది, ఇప్పుడు 8% కూడా లేరు. ఇప్పుడు దాదాపు అది కూడా అనదర్ 5-6 yearsలో 8% కూడా పోతుంది. ఇది ఇప్పుడు మనకు తెలియదా? దీని గురించి ఎవరైనా మన పేరెంట్స్ చెప్పాలా ఏం చేయాలని? అంటే ఏమవుతుంది మనకి? వై వీఆర్ నాట్ కన్సర్న్డ్ అంటే అసలు శాంతం మనం మెటీరియలిస్టిక్ పీపుల్ అయిపోయామండి. ఓకే, సో దానివల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. దీన్ని ఏదైనా మనం కరెక్ట్ చేసుకోవాలి, దీని గురించి చెప్పాలి. అంటే మీరు అన్నది కరెక్టే, మనం చెప్పలేదు కాబట్టి మనం ఎలా మరి ఇప్పుడు మన పిల్లలు వస్తారు ఏమండి, వచ్చి అడుగుతారు ఏదో క్వశ్చన్, మా నాన్న నాకు చెప్పలేదు కాబట్టి నేను చెప్పను అంటే కదా. అంటే ఆ రోజు ఒకప్పుడు అండి అన్నీ సాంస్క్రిట్లో ఉండేవి బాగా, అంటే వేదాలు, ఉపనిషత్సు, రామాయణం, మహాభారతం, తర్వాత తెలుగులో వచ్చినాయి, అన్ని రీజనల్ లాంగ్వేజ్ వచ్చినాయి, అది ఉన్నాయి. అది చెప్పలేదు కదా అని కూర్చుంటామా? తెలుగు ఇప్పుడు పోనీ నీకు సాంస్క్రిట్ రాదు, తెలుగులో ఉన్నాయి కదా. ఓకే, తెలుగు రాదు, ఇప్పుడు నవ్ ఏజ్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్లో వచ్చు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయని బుక్ అనేది లేదు ఇప్పుడు. మరి మీరు అంతా ఎడ్యుకేటెడ్ కదా, అట్లీస్ట్ ఇంగ్లీష్ పుస్తకాలు చదివి చెప్పొచ్చు కదా. నేను ఎప్పుడు లెక్చర్ ఇచ్చినా కూడా అదే చెబుతుంటా, మీ పిల్లలకి మీరు గనక ఒకసారి కానీ ఆ రెండోసారి కనుక నాకేం తెలియదు నన్ను అడగొద్దు అన్నావు అంటే యూ లాస్ట్ యువర్ చైల్డ్. ఇది అయిపోయింది. మీ అబ్బాయి మీ దగ్గరికి రాడు, ఏ క్వశ్చన్ అడగటానికి కూడా రాడు. యూ లాస్ట్ యువర్ చైల్డ్ అండ్ హీ బికమ్స్ ఎయిదర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ బికాజ్ హీఈస్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. అక్కడ వాళ్ళు ఏదో చెబుతారు, ఏమండి వాడు నాకు తెలియదు అండు వాళ్ళు, మనమే. ఓకే, సో అందుకని we wanted that one. So when it comes to this press note yesterday, last 15 years నుంచి last 5 years నుంచి అండి లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే రియలైజ్ చేసాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. చాలా కోర్టు కేసులు మాత్రం చాలా చేసాము. అలాగే ఎండోమెంట్ మినిస్టర్లు ఇద్దరితో బాగా పరిచయం ఉంది. సి రామచంద్రయ్య గారిని మా ఊరు తీసుకెళ్ళాము, యాక్చువల్లీ డాలస్ 5 days అక్కడ పెట్టాము, పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాము, 100 recommendations ఇచ్చాము. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏదైతే చెబుతున్నాననేది ఇదంతా కూడా మా వెబ్సైట్కి వెళ్ళి చూడవచ్చు. savetemples.org ఈజ్ అవర్ వెబ్సైట్ అండి. నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తా మా యాక్టివిటీస్ని. మీరు వెళ్ళి చూసారంటే 365 daysలో అట్లీస్ట్ 350 పోస్ట్స్ అన్న ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, లాస్ట్ 4 years నుంచి ఎక్కువ కుదరలేదు పెడతాం, ఇవాళే పెట్టే అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ ఏదేదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, బట్ నేను మాత్రం అది పెడతాను. ఎందుకంటే
ఏం యాక్టివిటీస్ చేస్తున్నాం అనేది జనాలకు తెలవాలి మనం. కరెక్ట్. దట్ మైట్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ టు ఇట్ అనేది అది ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో లాస్ట్ 4 years నుంచి జస్ట్ మెన్షన్ చేసేస్తాను, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. గర్వాప్సి అని మొదలు పెట్టామండి. ఓకే. సో దట్ రీసెంట్ వన్స్, అందుకని మంది సనాతన ధర్మ తిరిగి రండి అని చెబుతాం. రెండోది ఏమిటంటే పిల్లలు గనక మనం కాపాడకపోతే మనం మే లూజ్ అవర్ కంట్రీ అన్న ఉద్దేశంతో దాదాపు 200 schools మొదలు పెట్టామండి. ఓకే. ఓన్లీ నాట్ అదర్ స్కూల్, అన్ని చెప్పమండి, మన హిందూ మతాన్ని గురించి చెబుతాం. అంటే మదర్సా లాగానా? మదర్సా అంటే ఇప్పుడు అది డోంట్ కంపేర్ దట్ వన్, ఎందుకంటే మదర్సాలో కిల్ అది ఇదంతా ఉంటుంది కదా. ఓకే. వాళ్ళ కరికులం ఈజ్ డిఫరెంట్. రైట్. అంటే ఒక స్కూల్ మంది, వాళ్ళది అదే స్కూల్, వాళ్ళ ఎయిమ్ ఈజ్ డిఫరెంట్. మనదంతానేమో సెల్ఫ్ నాలెడ్జ్, ఇంప్రూవింగ్ యువర్ పర్సనాలిటీ, అది మనం. అంటే ఇవి సండే స్కూల్స్ సార్, రెగ్యులర్ స్కూల్స్? రెగ్యులర్ కాదు, ఇది 3 days అన్నమాట, సాటర్డే సండే అండ్ దెన్ 1 weekday. సో ఈ 3 daysలో ఏమిటంటే ఏం చెబుతామంటే జస్ట్ ఒక నిమిషంలో చెప్పేస్తాను. Everybody has to put tilakandi on the forehead. Right. Even though this is all villages, Dalit communities or underprivileged communities, hilly areas, అటువంటి ఏరియాలో అక్కడే కన్వర్షన్ ఎక్కువ జరుగుతాయింది. ఆ కన్వర్షన్ని మనం స్టాప్ చేయాలంటే మాట్లాడటం వల్ల అవదండి, మనం వెళ్ళి అక్కడ కృషి చేసి దాన్ని మనం స్టాప్ చేయాలండి. అందుకని అక్కడికి వెళ్తాం అన్నమాట, విలేజెస్కి వెళ్ళి కొంత టీచర్స్ని రిక్రూట్ చేస్తాం అన్నమాట. సో బొట్టు పెట్టాలి, తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, తర్వాత ఒక 5-6 శ్లోకాలు చదవాలి. లేవగానే ఏం శ్లోకం, భోంచేసేప్పుడు ఏ శ్లోకం, స్నానం చేసి అటువంటిది కూడా చెప్తాము. అలాగే మేము చేస్తాం నేషనల్ హీరో, మనకి ఎన్నో పీపుల్, ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు మన భారతదేశం కోసం, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. వాళ్ళ గురించి అది వాళ్ళ బర్త్డే వచ్చినా, ఆ డెత్ యానివర్సరీ వచ్చినా ఆ టైంలో అది చెబుతుంటాం అన్నమాట. అలాగే నీతి శాస్త్రం, ఏదో ఒక స్టోరీ, పంచతంత్రం లాంటిది ఒక కథ చెబుతామండి. సో అట్లాగే పండుగలు వచ్చినాయి, ఆ పండుగల గురించి చెబుతాం. ఎవ్రీ డే దే హ్యావ్ టు డూ 10 minutes మెడిటేషన్ అండ్ యోగా. ఏమండి, సో ఇట్లాంటి మనకు కరికులం ఉంది అనమాట. ఎవ్రీడే దే హ్యావ్ టు డూ 2 hours సాటర్డే, 2 hours సండే, సాటర్డే సండే, అండ్ దెన్ 1 hour మిడిల్ ఆఫ్ ది వీక్. స్కూల్ లేని టైంలో. కరెక్ట్. ఎందుకంటే ఆ టైం మనం చేయలేము అనమాట. కరెక్ట్. అది సెకండ్. థర్డ్ ఏమో గ్రామ దేవత రెనోవేషన్ అండ్ రివైవల్. మన పల్లెటూళ్ళలో అది ఇంకా స్టిల్ దే బిలీవ్ ఇన్ ఇట్. అంటే బిలీవ్ అంటే ఇట్స్ ఎనర్జీ ఉంది, పవర్ ఉంది. కాకపోతే మనం ఏదో ఎడ్యుకేషన్ వచ్చేసింది కాబట్టి పెద్ద సుపీరియర్గా ఏం గ్రామదేవత అనుకుంటే వెళ్ళిపోతాం. కానండి, చాలా పవర్ఫుల్ అది. వాళ్ళు కనుక వచ్చి కాస్త హెల్ప్ చేయమంటే, రెనోవేట్ చేయమంటే చేసాము. దాదాపు 50 గ్రామదేవతను రెనోవేట్ చేసాము. మొన్న అబౌట్ 2 months కిందట రాజమండ్రి దగ్గర, కాకినాడ దగ్గర ఒక విలేజ్ అండి, 100 people ఎవరో వచ్చేసి, వాళ్ళకి చర్చ్ లేదు, టెంపుల్ ఏమీ లేదు. క్రిస్టియన్ వచ్చేసి మేము చర్చ్ కట్టిస్తాము, మీ పిల్లలకి అంతా టీచ్ చేపిస్తాము, అది ఇది అని చెప్పేసి, మీరంతా కనుక కన్వర్ట్ అయిపోతే చర్చ్ కట్టిస్తామని చెప్పేశారు. సో వాళ్ళు ఒప్పుకున్నారు. మాకు తెలిసి మేము వెళ్ళి నాన్న చర్చి మంద సంస్కృతి ఇటువంటిది కాబట్టి మేము కట్టిస్తాం, మీకు ఒక టెంపుల్ కట్టిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు నా వీఆర్ బిల్డింగ్ 1 temple విత్ క్లాస్ రూమ్ అండి, ఆ 100 peopleకి. సో ఇప్పుడు December 5th యాక్చువల్లీ ముహూర్తం కూడా ఉంది, నేను అక్కడే ఉంటాను. వీ విల్ ఇనాగ్రేట్ దట్ వన్. ఇలా ఎవరైనా సరే వచ్చి ఏదన్నా అడిగితే మాత్రం ఇంతవరకు మేము నో చెప్పలేదండి. ఎందుకంటే ఏదో ఎట్లాగో మన బాధలు మనదే. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ సనాతన ధర్మ, ప్రిజర్వింగ్ అవర్ కల్చర్, కీపింగ్ అవర్ నంబర్స్ ఫ్రమ్ డైవర్షన్. తర్వాత ఇంటింటి అభిషేకం అని ఒకటి, శివ అభిషేకం. అంటే ఇది కూడా దళిత్ కమ్యూనిటీ. పాపం ఎవరు అసలు టిల్ రీసెంట్లీ దళితులు అసలు టెంపుల్స్ వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండేది కదా. అందుకని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి గోపూజ చేసి, శివ పూజ చేసి,
శివ అభిషేకానికి ఎవ్రీబడి ఇవన్నీ చూడొచ్చండి, మన వెబ్సైట్లో చూడొచ్చు. ఓకే. ఎవ్రీబడి వెళ్ళి అభిషేకం చేస్తారండి. అది పెద్ద హిట్ అయిపోయింది. అలాగే స్పాన్సర్ ప్రీస్ట్ అనే ప్రోగ్రామ్ ఒకటి, అంటే వీఆర్ హైరింగ్ ప్రీస్ట్లు అనమాట, మ్యాచింగ్ దెమ్ విత్ ది టెంపుల్స్ దట్ ఆర్ క్లోజ్డ్ అనమాట. ధూపదీప నైవేద్యం అనేది అది ఒక పెద్ద ప్రోగ్రామ్. అలాగే వీల్ కండక్ట్, మేము చెప్పాను కదా, యోగా మెడిటేషన్ క్లాసెస్ అయిన ఇలాంటివన్నీ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా ఒక 10 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఈవెన్చువల్గా ఏమిటంటే మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి వీ హ్యావ్ టు మేక్ అవర్ హిందూస్ వేకప్ టు ది రియాలిటీ. ఏమండి, మొన్న అబౌట్ 2 months కిందట ఒక ఆటో రిక్షా వెనక ఒక మెసేజ్ ఉందండి, ప్లీజ్ డు నాట్ సౌండ్ హార్న్, ప్లీజ్ డు నాట్ సౌండ్ హార్న్, హిందూస్ ఆర్ స్లీపింగ్. ఎంత మెసేజ్ అండి అది, వాడికి మొక్కాలి నిజంగా. హార్న్ కొట్టొద్దయ్యా, ఎందుకంటే హిందువులు నిద్రపోతున్నారు పాపం, వాళ్ళు లేపొద్దు మీరు. ఏమిటండి అది, అంటే ఎవరైతే దాన్ని పెట్టారో ఎంత బాధపడి ఉండాలి అతను. ఎగ్జాక్ట్లీ. అంటే సో ఎనీవే, సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా సరే మన సంస్కృతిని మనం కాపాడాలన్న ఉద్దేశంతో ఏం చేసాం, ఈ ప్రెస్ నీట్ పెట్టామండి. ఓకే. సో అబౌట్ 5-6 థింగ్స్ మనం మాట్లాడేది. ఒకటి, ఫ్రీ ది టెంపుల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు అన్ని సెక్యులరిజం అనేది ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు, కడవాళ్ళకే ప్రాబ్లం, కాకపోతే మన వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. సెక్యులరిజం అంటే ఏమిటి, అన్ని రిలీజియన్ని ఈక్వల్గా చూడండి. ఏమండి, సో ఈక్వల్గా చూడనప్పుడు ఆ 2 రిలీజియన్ చర్చల్ని, మాస్కుల్ని మీరేం గవర్నమెంట్ వాళ్ళు తీసుకోలేదు. ఒక హిందూ టెంపుల్స్ని తీసుకుని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టి, ఎందుకు మీరు గవర్నమెంట్ కంట్రోల్ తీసుకున్నారు వెన్ యు ఆర్ నాట్ దేర్ అని. మనది ఫస్ట్ డిమాండ్ ఏమిటంటే గవర్నమెంట్ కంట్రోల్ నుంచి హిందూ టెంపుల్స్ని తీసేయాలి. ఓకే. చర్చిలకు వాళ్ళకి, మాస్క్ వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో మాకు కూడా అంత ఫ్రీడమ్ ఉంది. సో ఇప్పుడు మన హిందూస్ది ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే వీ నెవర్ యాస్క్ ఫర్ ఎనీథింగ్ అండి. ఒక స్పెషల్ ప్రివిలేజెస్ అనేది మనం ఎప్పుడు, నేను హిందువుని కాబట్టి నాకు స్పెషల్గా ఏమున్నాయి, మనం వీ నెవర్ యాస్క్ దట్ వన్. ఆ 2 రిలీజియన్స్ ఫస్ట్ అసలు అడిగేదే అది అనమాట. ఏమండి, అందుకే వన్ ఆఫ్ ది థింగ్స్ ఎస్టర్డే నేను మాట్లాడింది, అబాలిష్ మినిస్ట్రీ ఫర్ మైనారిటీ అఫేర్స్. ఎందుకండి మైనారిటీ అఫేర్స్ అంటే, ఇప్పుడు వీళ్ళందరికీ స్కాలర్షిప్లు, వీళ్ళందరికీ అన్నీ ఇస్తారు, హిందూస్కి దే డోంట్ డిజర్వా, హిందూస్కి ఇవ్వకూడదా? ఏం పాపం చేశారు వాళ్ళు? ఇప్పుడు మైనారిటీగా పుట్టారు ఏమండి, అందుకని మీరు అన్ని ప్రివిలేజెస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. యు ఆర్ సప్రెసింగ్ హిందూస్, యు ఆర్ డిమీనింగ్ హిందూస్. వాళ్ళనేమో ఎక్కడరా మీరెక్కడ, మీ హిందూస్ ఇక్కడ ఎందుకు పుట్టారా అన్నట్టు మన బిహేవ్ చేస్తున్నారు. కానీ ఒక స్పెషల్ ప్రివిలేజ్ అనేది ఎక్కడ ఉందండి హిందూస్కి? మెజారిటీలకు ఉండాల్సిన అది కూడా లేదు, మోరల్ సపోర్ట్ కూడా లేదు. 80% ఉన్న వాళ్ళు, వాళ్ళని మన గవర్నమెంట్ మనని హీనిస్తాయింది. ప్రపంచంలో నాకు తెలిసి ప్రపంచంలో దెర్ ఈజ్ నో కంట్రీ దట్ సప్రెస్డ్ 80% ఆఫ్ ది పీపుల్ అండి, అన్లెస్ ఇట్ ఈజ్ ఏ డిక్టేటర్షిప్. కరెక్ట్ సార్. డెమోక్రసీ ఉండి సెక్యులరిజం అనేది పెట్టుకుని యు ఆర్ డినయింగ్ 80% ఆఫ్ ది పాపులేషన్ దేర్ రైట్స్ టు మేనేజ్ దేర్ ఓన్ టెంపుల్స్.